సో కనిపిస్తుందా ఇది? ఏంటిది ఇది? AI. ఫుల్ ఫామ్ తెలుసా? తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గుడ్. మీరు రోబో సినిమా చూసినారా? వసి. వసీకరణ్. సో ఆ సినిమాలో రోబో ఆటోమేటిక్ గా నడవడం, మాట్లాడడం ఉంటుంది. ఐడియా ఉందా? వర్కింగ్, డాన్స్, వాకింగ్ అన్ని చేస్తుంది. అవునా? ఎస్ ఆర్ నో ఏమి పిస్తలే? ఇప్పుడు చెప్పింది కదా అక్క. ఎస్ ఆర్ నో చెప్పాలి. అర్థమైతే ఎస్, కాకుంటే నో. ఓకే. సో ఒక రోబోకి నాలెడ్జ్ ఇస్తామన్నది ఏఐ. ఓకే. ఏఐ అంటే ఓన్లీ రోబోస్కే కాదు, మనం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదో ఒక స్పోర్ట్స్, ఇప్పుడు కబడ్డీ అన్నాడు మనోడు, కబడ్డీలో ప్రో కబడ్డీ అన్నాడు. ప్రో కబడ్డీ గురించి ఎంతమందికి తెలుసు మీలో? నైస్, గుడ్ కాల్. ఇప్పుడు తెలియని వాళ్ళు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దాని పేరే చాట్ జీపీటీ ఓపెన్ చేసి అందులో ప్రో కబడ్డీ అని టైప్ చేస్తే దాని గురించి మీకు డేటా ఇస్తుంది అన్నమాట. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్లీ ఫర్ రోబోట్స్కే కాదు, మన డైలీ లైఫ్లో డేటా సెర్చింగ్ అంటే ఒక దాని గురించి తెలుసుకోవడం కానీ, లేకుంటే మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం, అలా ఏఐ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ సైడ్ చూసుకుంటే ఒకప్పుడు ఏంటిదంటే చిన్న చిన్న వైరస్ వచ్చిన, దగ్గులు కూడా చనిపోయినప్పుడు ఉండే. ఇప్పుడు ఏంటిదంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డెవలప్ లేకుంటే, లైక్ ఒక 200-300 years బ్యాక్. తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ, దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం వల్ల ఏమైంది, ఒక డెత్స్ రేట్ అనేది తగ్గింది, మంచి మెడికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు మీకు అన్న మాకు ఇంగ్లీష్ రాదన్న, మాకు ఇంగ్లీష్ కష్టం అవుతుందంటే దాన్ని కన్వర్ట్ ఇంటూ తెలుగు అని చెప్పారు. తెలుగులో కూడా కన్వర్ట్ చేసి ఇస్తారు. ఓకే. ఇప్పుడు మనము ఎప్పుడైనా మీరు గూగుల్ ఓపెన్ చేసినాక వాట్ ఈస్ ది బెస్ట్ అని చెప్పిన తర్వాత హోటల్, స్కూల్ అని వస్తుంది. ఐడియా ఉందా? గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో వాట్ ఈస్ ది బెస్ట్ అని ఉంటుంది. బెస్ట్ అని కొట్టిన తర్వాత స్కూల్ అని, కాలేజ్ అని ఆటోమేటిక్ ఇస్తుంది. అదంతా ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైఫ్ ఫ్రీ అంటే ఇట్లా ఒక స్మూత్ వేలో వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మంచి పీస్, మీరు దాన్ని ప్రిఫర్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ చేసి మనము ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనం కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. కొన్ని అది కూడా తప్పులు చేస్తుంది. లైక్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి, కొన్ని లొకేషన్స్ మన లోకల్ వాళ్ళు ఏదో పేరు పెట్టి పిలుస్తారు. రైట్. ఆ లొకేషన్ మనం ఇస్తే అది ఎక్కడికో చూపిస్తుంది. అది కూడా ఈ మెషిన్ అయినా కూడా అది కూడా తప్పులు చేస్తుంది. మంచిగా పర్ఫెక్ట్ ఏం కాదు, అది మంచి కూడా పర్ఫెక్ట్ అనేది ఇట్లా తప్పులు అని చేయడం అనేది అట్లా అవుతుంటుంది. ఓకే.